ఇప్పుడు మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, రిజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్, ఒక వెక్టార్ని మనం ఎట్లా కాంపోనెంట్స్గా రెజల్యూట్ చేస్తామనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్, రియల్లీ ఇంపార్టెంట్. న్యూమెరికల్ సాల్వింగ్లో, కాన్సెప్చువల్ క్వశ్చన్ సాల్వింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఒక వెక్టార్ని రిజాల్వ్ చేయటం అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ఎడిషన్ చూసాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వెక్టార్ అనుకోండి, మంచిగా చూడండి, ఇదొక వెక్టార్ అనుకోండి, ఇది ఇంకొక వెక్టార్ అనుకోండి. ఇప్పుడు ఈ ఏ బార్ అనే వెక్టార్ బి బార్ అనే వెక్టార్ అని యాడ్ చేస్తే వచ్చే కొత్త వెక్టార్ ఎక్కడ ఉంటుంది? ఇది, అంతే కదా? వెక్టార్ లాగా రాలేదా? ఏ పెద్ద సమస్య నాకు. రైట్, ఇది ఏ బార్ ప్లస్ బి బార్ అనే ఒక కొత్త వెక్టార్. సరే, ఏ బార్ ప్లస్ బి బార్ అనే పేరు తీసేసి దీనికి ఒక కొత్త పేరు ఇద్దాం, అంటే ఆర్ బార్ అందాం. ఆర్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ ప్లస్ బి బార్. రైట్, ఇప్పుడు నేను ఈ బి బార్ అనే వెక్టార్ ఇక్కడ నుంచి తీసేస్తాను, ప్యారలల్ షిఫ్ట్ చేసి ఇక్కడ పెడతాను నేను, ప్యారలల్ షిఫ్ట్. రైట్, ఇది బి బార్. మీనింగ్ ఒకటే కదా. ఇప్పటికీ ఆర్ బార్ ఎవరు? ఈ రెండు వెక్టార్ల యొక్క రిజల్టాంట్ వెక్టార్, అంటే ఈ రెండు వెక్టార్ల యొక్క సమ్, ఈ రెండు వెక్టర్లను కలిపితే వచ్చిన కొత్త సమ్. అండ్ ఈ రిజల్టాంట్ వెక్టార్కి మంచిగానండి, ఈ రెండిటికి ఇది రిజల్టాంట్ అన్నట్టే ఈ రిజల్టాంట్కి వీళ్ళిద్దరు కాంపోనెంట్ వెక్టార్స్. ఇది ఇంపార్టెంట్. సో ఆర్ బార్ ఈజ్ రిజల్టాంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. దీన్ని రివర్స్ చేస్తే, మనం ఈ సెంటెన్స్ రివర్స్ చేస్తే, ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కాంపోనెంట్ వెక్టార్స్ ఆఫ్ ఆర్ బార్. రివర్స్లో చెప్తే, సో ఆర్ బార్కి ఇవి రెండు కాంపోనెంట్ వెక్టార్స్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ బార్ బి బార్ అనే రెండు వెక్టార్లకి రిజల్టాంట్ వెక్టార్ ఒకటే ఉంటుంది. మంచిగానండి, ఏ బార్ అనే వెక్టార్ని బి బార్ అనే వెక్టార్ని రెండింటిని యాడ్ చేసామనుకోండి, మనకు ఆర్ బార్ అనే ఒక కొత్త వెక్టార్ వచ్చింది, ఇది ఒకటే ఉంటుంది. అంటే ఏ బార్ని బి బార్ని యాడ్ చేస్తే ఆర్ బార్ కాకుండా వేరే వెక్టారు రాదు. ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈజ్ యూనిక్, ఒకటే ఆన్సర్ ఉంటుంది. అంటే ఏ బార్ బి బార్ యొక్క రిజల్టెంట్ ఎవరు? ఆర్ బార్. మరి ఆర్ బార్ అనే వెక్టార్కి కాంపోనెంట్స్ ఎవరెవరు ఉంటారు? ఏ బార్ బి బార్లు కాంపోనెంట్స్ అయితే, బట్ ఇట్ ఈస్ నాట్ యూనిక్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఇంకోసారి మీకు క్లియర్గా చెప్పాను. ఏ బార్ బి బార్ల యొక్క రిజల్టెంట్ ఆర్ బార్, వీళ్ళిద్దరిని కలిపితే ఆర్ బార్ వస్తుంది. ఆర్ బార్ కాకుండా ఇంకోటి వచ్చే ఛాన్స్ లేదు, ఇంకో వెక్టార్ రాదు, ఒకటే వెక్టార్ వస్తుంది, యూనిక్. అంటే వీళ్ళిద్దరి యొక్క సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ యూనిక్. నేను ఈ రెండింటిని సమ్ చేస్తే నాకు ఒక ఆన్సరు, ఆ రెండింటిని సమ్ చేస్తే మీకు ఒక ఆన్సరు, వేరే వాళ్ళకి ఇంకొక ఆన్సరు, వేరే వాళ్ళకి ఇంకొక ఆన్సర్ రాదు. రెండు వెక్టార్లను సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది. బట్ దాని రివర్స్, దాని కన్వర్స్ ట్రూ కాదు. అంటే ఆర్ బార్ అనే వెక్టార్కి వీళ్ళిద్దరే కాంపోనెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది చెప్తాను మీకు, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెక్టార్ని ఫస్ట్ దాన్ని డ్రా చేశాను. देखो, ఇది ఒక వెక్టార్, దీని పేరు ఏ బార్. ఇది ఒక వెక్టార్, దీని పేరు బి బార్. ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ వెక్టార్ ఇది ఆర్ బార్. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇంకొక వెక్టార్ డ్రా చేస్తున్నా, దీని పేరు సి బార్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వెక్టార్ డ్రా చేస్తున్నాను, దీని పేరు డి బార్. మంచిగా ఆలోచించండి, కాసేపు ఇది మర్చిపోండి, ఈ లోపలిది మర్చిపోండి. సి బార్ డి బార్ల యొక్క రిజల్టెంట్ ఎవరు? ఆర్ బారే. ఎందుకు? సి బార్ యొక్క టెయిల్ ఇది, డి బార్ యొక్క హెడ్ ఇది, టెయిల్ నుంచి హెడ్ కలిపి వచ్చేది రిజల్టెంటే. సో ఇక్కడ ఆర్ బార్కి వేరే కాంపోనెంట్స్ కూడా వచ్చారు, సి బార్ ప్లస్ డి బార్ కూడా కాంపోనెంట్సే. ఇంకోటి ట్రై చేద్దాం. ఈ బార్, ఎఫ్ బార్. ఈ బార్ వెక్టార్ని ఎఫ్ బార్ వెక్టార్ని కలిపితే వచ్చేది కూడా రిజల్టెంట్ ఆర్ బార్. అంటే వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ కూడా ఆర్ బారే. సో ఈ బార్
ప్లస్ ఎఫ్ బార్ ఈజ్ ఆల్సో ఆర్ బార్. ఇప్పుడు అర్థమైందా నా మీనింగ్? ఏ బార్ని బి బార్ని కలిపితే ఆర్ బార్ వస్తుంది. మీరు ఏ బార్ బి బార్ మీరు కలపండి, నేను ఎడిషన్ చేస్తాను, ఇంకొకరు ఎడిషన్ చేస్తారు, ఇంకొకరు ఎవరికైనా ఆర్ బార్ వస్తుంది. కానీ ఆర్ బార్కి కాంపోనెంట్స్ ఎవరు అంటే ఏ బార్ బి బార్లు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను ఒక రిజల్టెంట్ వెక్టర్ ఇచ్చాను, నేను ఇవ్వటమే ఒక రిజల్టెంట్ వెక్టర్ ఇస్తాను. ఇది ఒక రిజల్టెంట్ వెక్టర్. దీని కాంపోనెంట్ వెక్టర్స్ డ్రా చేయమంటే ఎట్లా డ్రా చేస్తారు అంటే ఏ ఇద్దరిని యాడ్ చేస్తే ఆర్ బార్ వచ్చిందో డ్రా చేయండి అని మీకు ఇచ్చాను నేను ఛాన్స్. నేను డ్రా చేసుకున్నాను, నేను నా పేపర్ మీద డ్రా చేసుకున్నాను, మీరు మీ పేపర్ మీద డ్రా చేసుకున్నారు, ఇంకొకళ్ళు వేరే రకంగా డ్రా చేసుకున్నారు. అందరూ ఒకే రకమైన కాంపౌండ్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఇలా డ్రా చేస్తారు, ఒకళ్ళు ఇలా, ఇంకోటి డ్రా చేస్తారు. రెండు వెక్టార్లు ఇట్లా డ్రా చేస్తాడు. ఇంకొక వ్యక్తి ఒక వెక్టార్ ఇక్కడ డ్రా చేస్తాడు, ఇంకో వెక్టార్ ఇట్లా డ్రా చేస్తాడు. దీనికి కూడా రిజల్టెంట్ ఆర్ బారే. సో రిజల్టెంట్ వెక్టార్కి కాంపోనెంట్స్ యూనిక్గా ఉండాల్సిన అవసరం లేదు. చలో ఇక్కడ రెండే చూస్తున్నాం, మూడు కూడా డ్రా చేసి నేను ఇప్పుడు ఆర్ బార్ అనే వెక్టార్కి, ఇప్పుడు ఇది ఆర్ బార్, ఇప్పుడు నేను 1 2 3 ఏ బార్ బి బార్ సి బార్, ఇప్పుడు ఈ మూడు వెక్టార్ల సమ్ ఆర్ బార్. అంటే రెండే కాంపోనెంట్స్ ఉండాల్సిన కండిషను లేదు, రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు, వేరే కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఒక రిజల్టాంట్కి కాంపోనెంట్స్గా, రిజల్టాంట్కి కాంపోనెంట్స్ యూనిక్ కాదు, కానీ కాంపోనెంట్స్కి రిజల్టాంట్ యూనికే. ఏ బార్ బి బార్లను మీరు యాడ్ చేసినా ఎవరు యాడ్ చేసినా ఆర్ బారే, సి బార్ డి బార్ని మనం ఎవరం యాడ్ చేసినా వచ్చేది ఆర్ బారే. సో కాంపోనెంట్స్కి రిజల్టాంట్ యూనిక్ కానీ రిజల్టాంట్కి కాంపోనెంట్స్ యూనిక్ కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఆర్ బార్కి ఇక్కడ వీళ్ళిద్దరు కాంపోనెంట్స్, ఇక్కడ ఆర్ బార్కి ఎవరెవరు కాంపోనెంట్స్, ఏ బార్ బి బార్ కాంపోనెంట్సే, ఈ బార్ డి బార్ కాంపోనెంట్సే, సి బార్ ఎఫ్ బార్ కాంపోనెంట్సే, సరే సిడి కాంపోనెంట్స్, ఈఎఫ్ కాంపోనెంట్స్, ఇంకా రకరకాలు గీయచ్చు, 3 కాంపోనెంట్స్ గీయచ్చు, 5 కాంపోనెంట్స్, ఎన్నైనా కాంపోనెంట్స్ గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ వీడియోలో, మరి ఒక రిజల్టాంట్ వెక్టార్ ఉంటే దాన్ని కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయటం నేర్చుకోబోతున్నాం. రిజల్యూషన్ మీన్స్ స్ప్లిట్టింగ్. ఇక్కడ మీనింగ్, రిజల్యూషన్కి రకరకాల మీనింగ్లు వస్తాయి. న్యూ ఇయర్ రాగానే నేను కొత్త రిజల్యూషన్ తీసుకున్నాను రా అంటాడు, అంటే అక్కడ వేరే మీనింగ్ వస్తాయి. ఇక్కడ రిజల్యూషన్ అంటే ఏంటి, స్ప్లిట్టింగ్. ఒక వెక్టార్ని మనం స్ప్లిట్ చేయబోతున్నాం. ఒక రిజల్టాంట్ వెక్టార్ని ఇలా స్ప్లిట్ చేయాలి, ఇలా విడగొట్టాలి. ఇలా విడగొట్టడాన్ని మనం రిజల్యూషన్ అంటున్నాం మనం ఇక్కడ. సో మరి చాలా రకాలుగా స్ప్లిట్ చేయొచ్చు కదా, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా. వాటిల్లో మనము ఒక పర్టిక్యులర్ స్ప్లిట్టింగ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. ఇన్ని రకాల కాంపోనెంట్స్గా డిస్కస్ చేయము. మీకు అది క్లియర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెక్టార్ ఉంది ఆర్ బార్. దీన్ని కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయాలంటే చాలా రకాల మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి ఎగ్జాక్ట్లీ ఒక కాంపోనెంట్ హారిజాంటల్గా, ఒక కాంపోనెంట్ వర్టికల్గా. దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ ద 2 కాంపోనెంట్స్ ఈజ్ 90 degrees ఉండేలాగా రెండు వెక్టార్లు ఉంటాయి కదా, ఏ బార్ బి బార్. అంటే ఇప్పుడు ఈ రిజల్టాంట్ వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ ఎవరు, ఏ బార్ బి బార్. ఎలా ఉన్నాయి ఈ కాంపోనెంట్స్, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. వీటిని మనం పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అంటాం. పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎవరికి, పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్ బార్. సో ఇదండి మనం ఇవాళ టాపిక్లో డిస్కస్ చేయబోయేది. మీరు ఫిజిక్స్ మొత్తంలో ఎక్కడ కాంపోనెంట్స్ వాడినా అవి పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఆర్ బార్కి చాలా కాంపోనెంట్స్ డ్రా చేసి, ఇప్పుడు ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, బట్ ఈ రెండు పర్పెండిక్యులర్ కాదు, 90 degrees కాదు. అట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయని ఇప్పుడే చెప్పాను. ఆ కాంపోనెంట్స్లో మనం ఈరోజు ఒక వెక్టార్ని దాని పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా రిజల్యూట్ చేయటము. రిజాల్వింగ్ ఏ వెక్టార్, ఇదొక వెక్టార్ కదా, ఇంటూ ఇట్స్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయటం అనేది చూద్దాం. పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఇవే ఉంటాయండి. పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ యూనికే. మళ్ళీ ఆర్ బార్కి పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎవరెవరు ఉంటారు, ఏ బార్ బి బార్ కాకుండా మీరు ఇంకో 2 వెక్టార్స్ డ్రా చేయలేరు. పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్
ఏ బార్ బి బార్ కాకుండా ఇంకో రకంగా మీరు ఆర్ బార్కి కాంపోనెంట్స్ డ్రా చేయలేరు. సో కాంపోనెంట్స్ చాలా ఉంటాయి, కానీ పర్పెండిక్యులర్గా ఉండే కాంపోనెంట్స్ పెయిర్ ఇది ఒక్కటే ఉంటుంది. సో ఇవాళ మనం ఒక వెక్టార్ని ఈ 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయడం చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, 2 వెక్టార్లని కలపడం చూసాం, ఎడిషన్ చేయడం చూసాం. ట్రయాంగిల్ లా, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, అట్లా 2 వెక్టార్స్ని ఎడిషన్ చేసాం. ఇప్పుడు ఒక వెక్టార్ని స్ప్లిట్ చేస్తున్నాం. 2కి 3 కలిపితే 5 రావడం నేర్చుకున్నాం. ఇప్పుడు 5ని 2, 3గా విడగొట్టడం నేర్చుకుంటున్నాం. సరే, ఎస్, ఈ స్ప్లిట్టింగ్ కొంచెం జాగ్రత్త చూడండి. సపోజ్ ఒక వెక్టార్ తీసుకుందాం, ఆర్ బార్ అనే ఒక వెక్టార్ తీసుకుందాం. దీనికి 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ చేస్తాం, 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు ఈ వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేద్దాం. 2 కూడా ఎలా ఉండాలి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అలా స్ప్లిట్ చేద్దాం. సో అప్పుడు ఒక వెక్టార్ ఇలా ఉంటుంది, ఏ బార్, ఇంకొక వెక్టారు ఇలా ఉంటుంది. లేదా దాన్ని ఇక్కడ కూడా గీసుకోవచ్చు, మీరు ఇక్కడ కూడా గీసుకోవచ్చు. సో ఇక్కడికి వెక్టార్స్ మనం స్ప్లిట్టింగ్ ఎప్పుడు కూడా జనరల్గా ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేయాలి. ఇది బి బార్, వేర్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, ఇది మనకు తెలిసింది. అయితే దీన్ని సార్ ఇందులో నేర్చుకున్నది ఏముంది సార్, మేము ఆర్ బార్ని ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసేసాం కదా. ఇక్కడ మనం మళ్ళీ కొత్తగా నేర్చుకునేది ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్ మీద స్ప్లిట్టింగ్ చేయటం. కోఆర్డినేట్ యాక్సిస్ మీద స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది, పర్పెండిక్యులర్ వెక్టార్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. చలో కోఆర్డినేట్ యాక్సిస్ చూద్దాం. ఓకేనా, పర్పెండిక్యులర్ వెక్టార్స్ అంటే ఇట్లుంటాయి, ఒకటి హారిజాంటల్ వెక్టార్, ఒకటి వర్టికల్ వెక్టార్. ఒకవేళ రిజల్టెంట్ వెక్టార్ ఇటు తిరిగి ఉందనుకోండి, ఆర్ బార్ ఇటు తిరిగి ఉంది. ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లో డ్రా చేసిన, ఇప్పుడు ఈ డైరెక్షన్లో డ్రా చేసిన. ఇప్పుడు దీని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఏవైతాయి, జనరల్గా ఇటొకటి యాడ్ చేస్తేనే కదండి, ఇది యాడ్ చేస్తేనే కదా ఇది వచ్చేది. సో దీన్ని ఏం చేస్తాం మనం, ఎక్కడ డ్రా చేస్తాం, యాక్చువల్గా ఇక్కడ డ్రా చేస్తాం. ఎక్కడ డ్రా చేసినా ఒకటే, దీన్ని ఇక్కడ డ్రా చేస్తాం. సో దీని యొక్క పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఎవరు, ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఒకటి లెఫ్ట్ డైరెక్షన్ ఉంటుంది. దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఒకటి రైట్ సైడ్ డైరెక్షన్. సపోజ్ ఆర్ బార్ అనే వెక్టార్ కిందకు ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు చెప్పండి దీని పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎట్లా డ్రా చేస్తాం, జనరల్గా ఎడిషన్ చూద్దాం. ఇలా ఇదే కదా, ఈ 2 కలిపితే ఇది వస్తుంది. సో ఈ హారిజాంటల్ వెక్టార్ ఇక్కడ తీసేసి ఇక్కడ డ్రా. సో ఇప్పుడు చూడండి, ఇది రిజల్టెంట్ వెక్టార్ అయితే దాని కాంపోనెంట్స్ 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎట్లున్నాయి, ఒకటి రైట్ సైడ్, ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్. సపోజ్ ఆర్ బార్ ఇట్లుందనుకోండి, ఇప్పుడు చెప్పండి ఒక కాంపోనెంట్ ఇటు ఉంటుంది, ఒక కాంపోనెంట్ ఇటు ఉంటుంది. ఎట్లా, ఇది ఎట్లా అయింది, ఇది కూడా చెప్తాను. ఇదే కదా, ఇది కలిపితే ఇది. సో ఇది తీసి ఇక్కడ పెట్టేశాను అన్నమాట. ఈ రిజాల్వ్ చేయటం అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. న్యూటన్స్ లాస్లో నేను చెప్పాను, నిన్న ఇంతకుముందు వీడియోలో నేను డిస్కస్ చేశాను మీతో. ఈ చాప్టర్ అంతా కూడా మనకి ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది, ఆల్రెడీ ఎన్ఎల్ఎం కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ మనకి అందంగా కనపడాలంటే కింద మనకు కనపడని ఫౌండేషన్ ఎట్లా అయితే కొన్ని రోజుల పాటు మనం శ్రమించి చాలా స్ట్రాంగ్గా వేస్తామో మనం దాన్ని చూడం. చాలామంది బిల్డింగే అందంగా ఉందిరా బాబు అంటారు. ఎవడైనా బిల్డింగ్ పునాది భలే అందంగా ఉందిరా అని ఎవరైనా అంటారా? అరే బిల్డింగ్ పునాది చాలా గట్టి భలే కట్టారా అని ఎవరైనా అంటారా? అనరు. ఎవరైనా బిల్డింగ్ బాగుందని అంటారు. ఎవరు పునాది గురించి కానీ మాట్లాడరు, దాని అందం గురించి దాని స్ట్రెంగ్త్ గురించి మాట్లాడరు. సో కొన్ని కాన్సెప్ట్స్ అట్లనే హిడెన్గా ఉంటాయి. వీటి గొప్పతనం వల్లనే, వీటి మీద గ్రిప్ వల్లనే మనం ఆ కాన్సెప్ట్స్ని బాగా చేయగలుగుతాం. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్న మాటలు. ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిందే. లేదు అంటే మీకు అర్థమవుతుంది, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్థమవుతుంది. సో ఈ కాంపోనెంట్ ఎట్లా స్ప్లిట్ చేసావు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా, ఈ వెక్టార్ని ఎట్లా స్ప్లిట్ చేశారు, ఈ వెక్టార్ని ఎట్లా స్ప్లిట్ చేశారు, ఈ వెక్టార్ని ఎట్లా స్ప్లిట్ చేశారు, ఈ 4 రకాలు కావాలి. సరే ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ ఇది మాకు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక స్టోన్ ఉంది. ఈ స్టోన్ని ఒకతను లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లిఫ్ట్ అంటే దీన్ని ఇట్లా లేపడానికి ట్రై చేయాలి. లేపటం అంటే ఎట్లా అంటే వర్టికల్గా లిఫ్ట్ చేయట్లేదు, హారిజంటల్గా లిఫ్ట్ చేయట్లేదు. దాన్ని హారిజంటల్తో కొంత యాంగిల్ చేస్తూ ఇటు లిఫ్ట్ చేస్తున్నాడు, కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, అంటే ఇది ఒక వెక్టారే ఫోర్స్. సో ఫోర్స్ అప్లై చేసి ఇట్లా డయాగ్నల్గా అనుకుందాం మనం. కొంత హారిజంటల్తో కొంత యాంగిల్ చేస్తూ లిఫ్ట్ చేస్తున్నాడు. అప్పుడు మనం దీని మీద నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలని మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ చాప్టర్లో. ఆ నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఏది చేయాలన్నా దీన్ని మనం కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఈ వెక్టార్ని కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీకు గుర్తొస్తుంది, ఎస్ ఈరోజు ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఎస్ అక్కడ ఉపయోగపడ్డది, ఇక్కడ నేను వాడాను. ఆ రోజు మోషన్ ఇన్ ఏ ప్లేన్లో నేర్చుకున్న కాన్సెప్ట్ ఎస్ అక్కడ పర్ఫెక్ట్గా ఉండబట్టి ఇక్కడ నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని డెఫినెట్గా యూ విల్ ఫీల్ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు ఎఫ్ అనే ఈ వెక్టార్ని పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా ఎట్లా స్ప్లిట్ చేస్తారండి? ఒక కాంపోనెంటు ఇలా హారిజంటల్గా, ఒక కాంపోనెంట్ వర్టికల్గా. ఇప్పుడే చూపించానుగా మీకు, ఇలా క్రాస్గా ఉన్నదానికి 2 కాంపోనెంట్స్ ఇలా ఉంటాయి. అది ఎందుకు ఉంటుందో కూడా మీకు తెలుసు. ఎందుకుంటుంది? ఈ రిజల్టెంట్ వెక్టార్, ఈ ఎఫ్ అనే వెక్టారు ఈ వెక్టార్ల సమ్ము వల్ల ఏర్పడుతుంది. ఈ వెక్టార్ పర్పెండిక్యులర్ వెక్టార్స్ యొక్క సమ్ము వల్ల ఏర్పడుతుంది. సో ఈ వెక్టార్ని ఇక్కడ తీసి మనం ఇక్కడ డ్రా చేస్తాం. వీటినే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అంటాం, కాంపోనెంట్ వెక్టార్స్. ఈ ఎఫ్ బార్ అనే వెక్టార్కి ఇవి 2 కాంపోనెంట్ వెక్టార్స్. అక్కడ చాలా హెల్ప్ అవుతుంది, రైట్? సింపుల్ ఎగ్జాంపుల్, మస్తు వర్క్ చేస్తుంది దీని మీద, బట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సెస్ మీద మీకు ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us టేక్ y యాక్సిస్ అండ్ x యాక్సిస్. దిస్ ఈజ్ x యాక్సిస్. సపోజ్ దేర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద నుంచి నేను కొంత ఫోర్స్ అప్లై చేసి లేదా ఒక వెక్టర్ డ్రా చేద్దాం. మనకు ఫోర్స్ అనేముంది, ఏదో ఒక వెక్టార్, ఈ వెక్టార్, దీని పేరు ఏ బార్ అందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న నోటేషన్ వాడతాను, ఎందుకంటే మళ్ళీ నేను వేరే నోటేషన్ ఇట్టు మీకు మ్యాచ్ కాదని టెక్స్ట్ బుక్ నోటేషన్ వాడుతున్నాను. సో ఏ బార్ అనే వెక్టారు ఈ డైరెక్షన్లో ఉందండి, అంటే ఆ డైరెక్షన్లో ఒక వెక్టార్ డ్రా చేశారు. దీని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయి? 2 కాంపోనెంట్స్, ఒకటి ఇది అంతే కదా, హారిజాంటల్ కాంపోనెంట్. ఈ వెక్టార్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్ అంతే కదా. ఈ 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ వర్టికల్ కాంపోనెంట్ మనం ప్యారలల్ షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ తీసేసి y యాక్సిస్ మీద డ్రా చేద్దాం. ఇక్కడ ఇది వర్టికల్ కాంపోనెంట్. చలో ఇప్పుడు నేను డ్రా చేసినవి 2 ఏంటవి? ఇదేంటది? ఏ బార్ యొక్క 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. సో దీని పేరు మనం A1 బార్ అందాం, దీని పేరు A2 బార్ అందాం. 2 వెక్టార్లే కదా, 2 వెక్టార్స్ కదా. సో ఈ రెండిటి యొక్క సమ్ వెక్టార్ ఇది ఏ బార్. సో దట్ వీ కెన్ రైట్ యాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు A1 బార్ ప్లస్ A2 బార్. అండ్ మనం ఆల్రెడీ వెక్టార్స్ స్టార్టింగ్ వీడియోలో నేర్చుకున్నాం. వి డిస్కస్డ్ అబౌట్ యూనిట్ వెక్టార్. ఏంటది యూనిట్ వెక్టార్? ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనం. యూనిట్ వెక్టార్ అంటే వెక్టార్ ఈజ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ ఉంటే ఆ వెక్టార్స్ని యూనిట్ వెక్టార్స్ అంటాం. వెక్టార్ హ్యావింగ్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్, ఒకటే యూనిట్, అంటే ఒకటే యూనిట్ లెంగ్త్ ఉండాలి. దానికి సర్టన్ డైరెక్షన్ ఉంటుంది, దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ ఎలా ఉంటుంది? వెక్టార్ అంటే దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? స్పెసిఫిక్గా 1 యూనిట్ ఉంటుంది. దాన్ని మనం యూనిట్ వెక్టార్ అంటాం. చాలా యూనిట్ వెక్టార్లు గీయచ్చు, బోల్డ్ యూనిట్ వెక్టార్స్ గీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూనిట్ వెక్టార్ అనుకుందాం, అంటే దీని లెంగ్త్ 1 యూనిట్ అనుకుందాం. ఇప్పుడు ఇది యూనిట్ వెక్టారే కదా, ఎస్ యూనిట్ వెక్టారే. సేమ్ సైజ్తో నేను ఇంకోటి గీస్తాను. ఇది యూనిట్ వెక్టారే కదా, ఇది యూనిట్ వెక్టారే. 1 యూనిట్ లెంగ్త్ ఉంది, ఇది 1 యూనిట్ లెంగ్త్ ఉంది. కాబట్టి దీని డైరెక్షన్ వేరు, దీని డైరెక్షన్ వేరు. ఇది యూనిట్ వెక్టారే, 1 యూనిట్ లెంగ్త్ వేరే డైరెక్షన్లో ఉంది. అట్లా ఎన్నో యూనిట్ వెక్టార్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో కనుక మనము ఒక యూనిట్ వెక్టార్ డ్రా చేస్తే ఇంత లెంగ్త్,
దానికి ఒక సింబల్, ఒక నొటేషన్ వాడతామండి. ఆ నొటేషనే ఐ క్యాప్. సో ఐ క్యాప్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? ఐ క్యాప్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టార్. ఐ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ along x-axis. x-axis డైరెక్షన్లో కనుక మీరు ఒక యూనిట్ వెక్టార్ డ్రా చేస్తే దాని పేరు ఐ క్యాప్. యూనిట్ వెక్టార్కి క్యాప్ అనే సింబల్ పెడతాం. ఇప్పుడు ఏ క్యాప్ అన్నాం అనుకోండి, అంటే ఏ బార్ డైరెక్షన్లో ఒక యూనిట్ వెక్టార్ అన్నమాట. ఇట్లా ఇది ఏ క్యాప్. ఇదంతా ఏ బార్ అయితే ఈ చిన్న భాగం ఏ క్యాప్. అదే సేమ్ లెంగ్త్ ఇక్కడ ఇంకో డ్రా చేస్తాను, ఇది ఇంకొక ఏ క్యాప్. అట్లా క్యాప్ అని పెడితే యూనిట్ వెక్టార్ నొటేషన్. యూనిట్ వెక్టార్ అంటే దాని లెంగ్త్ 1 యూనిట్, మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ ఉంటుంది. రైట్. అలాగనే వై యాక్సిస్ డైరెక్షన్లో కనుక మనం ఒక యూనిట్ వెక్టార్ డ్రా చేస్తే, 1 యూనిట్ లెంగ్త్ ఉన్న వెక్టార్ని వై యాక్సిస్ డైరెక్షన్లో డ్రా చేస్తే దట్ వి రిప్రజెంట్ విత్ జే క్యాప్. సో జే క్యాప్ డినోట్స్ యూనిట్ వెక్టార్ along y axis. సో ఇక్కడ మనకి జెడ్ యాక్సిస్ లేదు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని ఇంకొక యాక్సిస్ ఉంటుంది. ఇట్లా బోర్డు నుంచి పర్పెండిక్యులర్గా మీ వైపు వస్తుంది. మూడు యాక్సిస్లు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఇచ్చేదారు కాబట్టి ఇది జెడ్ యాక్సిస్. సో జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో కనుక మీరు ఒక యూనిట్ వెక్టార్ డ్రా చేస్తే, జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఒక యూనిట్ వెక్టార్ డ్రా చేస్తే దాన్ని యాక్చువల్గా జెడ్ యాక్సిస్ మనం ఇట్లా డ్రా చేయొచ్చు. అంటే ఇలా ఉన్నదాన్నే మనం సైడ్ నుంచి చూస్తుంటే సైడ్కి ఇట్లా కనపడుతుంది. మనం సైడ్ నుంచి చూస్తున్నాం అనమాట. జెడ్ యాక్సిస్ యాక్చువల్గా ఫ్రంట్కే ఉంది ఇది. సో యూనిట్ వెక్టార్ కనుక మనం డ్రా చేస్తే దానికి కే క్యాప్ అంటాం. కే క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ along జెడ్ యాక్సిస్. ఇక నుంచి మీకు బాగా దగ్గరైతే ఈ 3 లెటర్స్ ఐజేకే. ఐ బార్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ యూనిట్ వెక్టార్, జే బార్ వై యాక్సిస్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్, కే బార్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్. చాలా దగ్గర అయితే ఈ 3 వెక్టార్లు. చలో ఇప్పుడు వాటితో మనకి ఏంటి పని, రెజల్యూషన్లో వాటితో ఏం పని, సో డీటెయిల్గా చూద్దాం. మళ్ళీ ఒకసారి మంచి నీట్గా డ్రా చేద్దాం. నోట్ డౌన్ చేసుకోండి. ఇది కూడా తీసేస్తున్నాం. 3 వెక్టార్, 3 యూనిట్ వెక్టార్ ఐజేకే. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఒక వెక్టార్, దీని పేరు ఏమన్నాం మనం? ఏ బార్ అన్నాం. దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎవరు? A1 బార్. దీని యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఎవరు? A2 బార్. ఏ బార్ అనే వెక్టార్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ 2 వచ్చినాయి. చలో ఒక్కసారి అర్థం చేసుకోండి. దీనికి కొంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీడింగ్స్ ప్రకారం తీసుకున్నాం 0, 1, 2, 3, 4 అని. అంటే ఈ వెక్టార్ యొక్క లెంగ్త్ ఎంత? 4 యూనిట్స్. ఇప్పుడు చెప్పండి, ఈ వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ గీస్తున్న కింద ఈ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? 4 అంటామా మనం? ఈ వెక్టార్ని మనం 4 అనే నెంబర్తో రిప్రజెంట్ చేయొచ్చా? హాఫ్ కరెక్ట్. ఆన్సర్ హాఫ్ కరెక్ట్. 4 ఏం చెప్తుంది? వెక్టార్ యొక్క లెంగ్త్ చెప్తుంది, బాగానే ఉంది. ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్పాం. మరి వెక్టార్ డైరెక్షన్ ఏంటి? వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది? ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం ఏం లెటర్ వాడాలి? 4i క్యాప్. సో ఈ వెక్టార్ని ఎప్పుడైనా మీరు రిప్రజెంట్ చేయాలి, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఒక వెక్టార్ని రిప్రజెంట్ చేయాలంటే దాన్ని ఏమని రాయాలంటే 4i క్యాప్ అని రాయాలి. ఎందుకు? ఇప్పుడు ఇది ఒక యూనిట్ వెక్టార్ అంటే ఏమని చెప్పాను నేను? ఐ క్యాప్. ఇది ఇంకొక యూనిట్, 1 నుంచి 2 వరకు ఇంకొక యూనిట్. ఇది ఒక ఐ క్యాప్, ఇదొక ఐ క్యాప్. మొత్తం ఎన్ని ఐ క్యాప్లు ఉన్నాయి? 4i క్యాప్. అర్థమైందా? సో ఈ వెక్టార్ని ఇప్పటి నుంచి మీకు ఇక వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 2nd క్లాస్లో 3rd క్లాస్లో ఎడిషన్స్ నేర్పుతారు. ఎడిషన్స్ అక్కడ 2nd, 3rd క్లాస్లో ఆగిపోయినాయా? లైఫ్ టైం ఫిజిక్స్లో కూడా ఇప్పుడు మనం నేర్చుకునేవన్నీ మనకి కొత్త మనుషుల్లా కనపడతారు. బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ రోజు వచ్చినప్పుడు ఒకరికొకరు పరిచయం లేనట్టుగా కొత్త మనుషుల్లా కనపడతారు.
లాస్ట్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి అందరూ క్లోజ్ అయిపోతారు. అట్లనే ఈ స్టార్టింగ్లో కనపడుతున్నాయి మనకు కాబట్టి కొత్త మనుషులు రాను రాను మనకి చాలా క్లోజెస్ట్ పర్సన్స్ అవుతారు. సో ఈ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? టోటల్గా 4i క్యాప్ అని రిప్రజెంట్ చేయాలి. 4i క్యాప్లో రెండు విషయాలు మనం ఏం తెలుసుకుంటుంటే 4 ఏం చెప్తుంటుంది, దీని లెంగ్త్ 4 యూనిట్స్ అని చెప్తుంది. ఐ క్యాప్ ఏం చెప్తుంది, దాని డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అని చెప్తుంది. ఒకవేళ 5 దాకా ఉందనుకోండి, దీని మ్యాగ్నిట్యూడ్ 5 దాకా ఉందనుకోండి, ఇది తీసేద్దాం మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే. ఇప్పుడు చెప్పండి, ఈ వెక్టార్ని ఏమని రిప్రజెంట్ చేయాలి? 5i క్యాప్ అని రిప్రజెంట్ చేయాలి. చలో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి నాకు, ఇది 1, ఇది 2, ఇది 3 యూనిట్స్ ఉంది. ఇప్పుడు ఇది ఒక వెక్టార్, ఆరిజిన్ నుంచి ఇది ఒక వెక్టార్. ఈ వెక్టార్ని ఏమని డినోట్ చేయాలి? 3 యూనిట్స్ లెంగ్త్ జే క్యాప్, 3j క్యాప్. ఇది 3j క్యాప్ వెక్టార్. లేదా ఇదొక జే, ఇదొక జే, ఇదొక జే, 3 యూనిట్లు కదా అవి, కాబట్టి 3 జేలు 3j ఎట్లన్నా మీరు చెప్పచ్చు. సో 3jని చూస్తే మీరు ఏమని చెప్తారు? 3j బార్ వెక్టార్ అంటే 3j క్యాప్ వెక్టార్ అనగానే మీరేం చెప్తారు? 3 యూనిట్స్ మ్యాగ్నిట్యూడ్ ఉండి వై యాక్సిస్ డైరెక్షన్లో ఉండే వెక్టార్ 3j క్యాప్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3j రాసాం కదా, 3i బార్ వెక్టార్ డ్రా చేయండి అన్నాను అనుకోండి. మీకు ఏదో నా నోటికి వచ్చిన ఒక వెక్టార్ 3i క్యాప్ అనే వెక్టార్ ఇచ్చి ఇది డ్రా చేయండి అంటే మీరేం డ్రా చేస్తారు? ఓకే, 3 యూనిట్స్ లెంగ్త్, ఐ బార్ అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో 1 2 3. సో ఇక్కడ డ్రా చేసి ఇగో ఇదే 3i క్యాప్ అంటారు వెక్టార్, 3i క్యాప్ వెక్టార్. ఓకేనా? రైట్. ఐజేలు మనకి డైరెక్షన్ చెప్తాయి, యూనిట్ వెక్టార్ అవి, వాటికి యూనిట్ లెంగ్త్ ఉంటుంది అండ్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ని కూడా మనకి ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్న నెంబరు, ఎగ్జాక్ట్ నెంబర్ మనకి ఇప్పుడు మనం ఏం అనుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఏమనుకుందామంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్ ఇక్కడ ఏ బార్ యొక్క కాంపోనెంట్ ఎవరు? ఇక్కడ A1 బార్ అనుకుందాం, A2 బార్ అనుకుందాం. ఒక్కసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ని యూనిట్స్ లెంగ్త్ ఉంటుందో నాకు తెలియదు, అందుకని దాన్ని నేను ఏమనుకుంటానంటే AX అనుకుంటా. మ్యాగ్నిట్యూడ్ అది ఇందాక 4 అనలేదా, AX అనుకుంటా. అంటే AX అనేది ఏంటి? దీని లెంగ్త్. కానీ ఈ వెక్టార్ని రిప్రజెంట్ చేయాలంటే AX అని ఒక్కటి రాస్తే సరిపోదు కదా, AX ఇంటూ ఐ క్యాప్. ఇందాక మనం 4i క్యాప్ రాసినట్టుగా ఎగ్జాక్ట్ నెంబర్ మనం తీసుకోకూడదు కదా, ఇక్కడ మనకి ఎంత నెంబర్ ఉంటుందో తెలియదు కదా. అలాగనే వై డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ AY అనుకోండి, ఈ లెంగ్త్, ఈ యూనిట్స్ AY యూనిట్స్ అనుకోండి, AY ఇంటూ జే క్యాప్. అంటే A1 బార్ వెక్టార్ ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం? AX ఇంటూ ఐ క్యాప్. ఓన్లీ AX రాస్తే ఏమవుతుంది? అది మ్యాగ్నిట్యూడే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ ఉండాలి కాబట్టి. సో A2 బార్ని ఏమని రాయొచ్చు? AY ఇంటూ జే బార్. మనం స్టార్టింగ్లో ఏమన్నాం మనం? ఏ బార్ అనే ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్ వెక్టార్స్ కదా, A1 A2. సో ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ A1 బార్ ప్లస్ A2 బార్. దట్ మీన్స్ AX ఐ క్యాప్ ప్లస్ AY జే క్యాప్. సో దిస్ ఈజ్ ద రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్. వెక్టార్ని ఇట్లా రెజల్వ్ చేసాం. ఒక వెక్టార్ ఇలా రెజల్యూషన్ చేసామండి, మీకు అర్థమైపోతుంది. సో AX ఐ బార్ AY జే బార్ అంటే ఈ వెక్టార్ యొక్క రెజల్యూషన్ చేసాం. ఇవి కాంపోనెంట్ వెక్టార్స్. ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. ఈ వెక్టార్ని డ్రా చేయండి. 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ అనే వెక్టార్ని డ్రా చేయాలి. మనం ఎట్లా డ్రా చేస్తాం చెప్పండి? ఫస్ట్ 3i డ్రా చేస్తాం. 3i అంటే ఏంటి? 3 యూనిట్లు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో 3 యూనిట్లు. ఇది 3i వెక్టార్. 4j అంటే వై యాక్సిస్ డైరెక్షన్లో 4 యూనిట్స్. ఇక్కడ దాకా అనుకుందాం, ఇది వై యాక్సిస్. 4j అంటే ఇక్కడ దాకా అనుకుందాం, ఇది 4j వెక్టార్. సో ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఇది అనుకుంటే ఈ ఆరిజిన్ని దీన్ని జాయిన్ చేయండి. ఇదే మనకు కావాల్సిన 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ వెక్టార్. సో ఈ రెండిటి యొక్క రిజల్టాంట్ వెక్టార్ అది. అర్థమైందా? 3i ప్లస్ 4j బార్ అనే వెక్టార్ని డ్రా చేయాలంటే ఎట్లా డ్రా చేస్తాం మనం? ఇది డ్రా చేస్తాం. రైట్. సో ఇప్పుడు 3i ప్లస్ 4j అనే వెక్టార్ని డ్రా చేయటం మీకు అర్థమైంది.
ఈ వెక్టార్ని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయటం అర్థమైంది మనకి. ట్రిగనామెట్రిక్ టర్మ్స్ని కనెక్ట్ చేద్దాం ఇప్పుడు మనం. ఇది రిజాల్వ్ చేయటం అంటే వెక్టార్ని ఇగో 2 కాంపోనెంట్స్గా విడగొట్టాం, 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా విడగొట్టాం, రిజాల్వ్ చేసాం మనం. దీన్ని ట్రిగనామెట్రిక్ టర్మ్స్తో లింకప్ చేద్దాం. ట్రిగనామెట్రిక్ టర్మ్స్ ఎట్లా లింకప్ చేద్దాం చూడండి. చలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్సే తీటా అనుకుందాం, అంటే ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న A2 బార్ వెక్టార్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకు ముందులాగా ఇక్కడే డ్రా చేద్దాం. ఇది A2, ఇక్కడ డ్రా చేసే A2 అంటే ఎవరు? AY J క్యాప్, ఇది మర్చిపోవద్దు. A1 అంటే AX I క్యాప్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది మీకు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అక్కడ నుంచి సైన్ తీటా వాల్యూ చెప్పండి. సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే A2 వెక్టార్ బై ఇది కదా ఆపోజిట్ సైడ్ A2 వెక్టార్ బై A బార్ విచ్ ఇంప్లైస్ A2 వెక్టార్ ఏమవుతుంది? A బార్ ఇటు మల్టిప్లై చేయండి, A బార్ సైన్ తీటా, చలో ఇది గుర్తుపెట్టుకోండి. A2 వెక్టార్ వాల్యూ ఎంత అవుతుంది? A బార్ సైన్ తీటా. అలాగనే కాస్ తీటా తీసుకోండి ఈ ట్రయాంగిల్ నుంచి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే A1 బార్ వెక్టార్ బై A బార్ వెక్టార్. అక్కడి నుంచి A1 బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ కాస్ తీటా. ఇప్పుడు ఏం చేద్దాం మనము? ఈ వెక్టార్ని A1 బార్ని A2 బార్ని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం, అంటే A1 బార్ వెక్టార్ స్క్వేర్ ప్లస్ A2 బార్ వెక్టార్ స్క్వేర్. A బార్ స్క్వేర్ కాసు స్క్వేర్ తీటా అంతే కదా, A1 అంటే స్క్వేర్ చేసాం కాబట్టి A బార్ స్క్వేర్ కాసు స్క్వేర్ తీటా ప్లస్ ఇది A బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. A బార్ స్క్వేర్ కామన్ తీయండి, కాసు స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, దట్ ఈస్ 1 అంటే A బార్ స్క్వేర్. సో A1 బార్ స్క్వేర్ ప్లస్ A2 బార్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు A బార్ స్క్వేర్. ఒక వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ స్క్వేర్ చేయాలి, ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ని స్క్వేర్ చేయటం ద్వారా, ఇది మైనస్ అనుకున్నారు బార్లు ఇవి, ఒక వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మ్యాగ్నిట్యూడ్స్, మనం డైరెక్షన్ మాట్లాడట్లేదు, మ్యాగ్నిట్యూడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే రిజల్టాంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్కి ఈక్వల్ ఉంటుంది. ఇది ఒక రిజల్ట్ మనకు వచ్చింది, ఇక్కడ రాస్తున్నారు. సో ఇది ఒక రిజల్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. A బార్ వెక్టార్ కెన్ బి రిటన్ యాజ్ AX I క్యాప్ ప్లస్ AY J క్యాప్. నెక్స్ట్ A బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్, A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్. ఇవి మ్యాగ్నిట్యూడ్స్ అండి, సారీ ఇది మనం బార్లు తీసేద్దాం, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్లు ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. A బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేరు A1 స్క్వేర్ A2 స్క్వేర్కి ఈక్వల్, మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్. ఓకే, A1 స్క్వేర్, A1 అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎవరు? AX, డైరెక్షన్ I క్యాప్. ఇప్పుడు A బార్ అంటే ఏం తీసుకోవాలి మనం? AX I క్యాప్ అని రాయాలి, ఎందుకంటే A బార్ ఒక వెక్టార్ కాబట్టి వెక్టార్ నోటేషన్లో రాయాలి. ఓన్లీ A అంటే ఎవరు? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎవరు? A బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎవరు? A బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎవరు ఇందులో? AX. సో మాడ్ A బార్ అన్నా లేదా ఉత్త A అన్నా కూడా ఇక్కడ దాని అర్థం AX అని అర్థం. మాడ్ A బార్ అన్నా లేదా సింపుల్గా A అన్నా దీని అర్థం ఏంటి? మ్యాగ్నిట్యూడ్, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రాయమన్నట్టు. అది ఎవరు? మ్యాగ్నిట్యూడ్ ఎవరు? ఇక్కడ AX. సో నేనేం రాస్తున్నానంటే ఇక్కడ A1 స్క్వేర్, A1 స్క్వేర్ అంటే ఇది A1 కదా, ఇవన్నీ ఇది A1 AX స్క్వేర్ ప్లస్ AY స్క్వేర్. ఇది సెకండ్ రిజల్ట్, దీన్నే మ్యాగ్నిట్యూడ్స్ కదా. A1 అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్, A2 అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్. A1 అనే వెక్టార్ యొక్క యాక్చువల్ మ్యాగ్నిట్యూడ్ ఎవరు? AX కదా. సో A1 బదులు నేను AX రాశాను. AX స్క్వేర్ ప్లస్ AY స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్.
ఇది మ్యాగ్నిట్యూడ్. ఏ కావాలంటే రూట్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుని ఓన్లీ పాజిటివ్ రూట్ తీసుకుంటున్నాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. ఇది ఇంపార్టెంట్. సో ట్రిగనామెట్రిక్ టర్మ్స్ కనెక్ట్ చేయడం ద్వారా మనకి ఈ రిజల్ట్ వచ్చింది. ట్రిగనామెట్రిక్ టర్మ్స్ కనెక్ట్ చేయడం ద్వారా మనకి ఈ రిజల్ట్ వచ్చింది. దీన్ని ఒక్కసారి జనరలైజ్ చేసుకుందాం, కాన్సెప్ట్ని ఒక్కసారి క్లియర్ చేసుకుందాం. దీనికన్నా ముందు పోయేటప్పుడు దీనికి కొంచెం ముందు పోయేటప్పుడు ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని ఓన్లీ అవుట్లైన్స్ క్లియర్గా రాద్దాం. ఒక చిన్న న్యూమరికల్ ప్రాబ్లం చేద్దాం, మీకు పర్ఫెక్ట్ అవుతుంది. టూ ఐ క్యాప్ ప్లస్ 5j క్యాప్ అనే ఒక వెక్టార్ని ఇప్పుడు మనం డ్రా చేద్దాం, మీకు అర్థమైపోతుంది. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 5j క్యాప్. ఇప్పుడు ఈ వెక్టార్ని డ్రా చేయాలి. ఎట్లా డ్రా చేస్తారు? y యాక్సిస్ x యాక్సిస్ తీసుకొని x యాక్సిస్ డైరెక్షన్లో ఎన్ని యూనిట్స్? 2i క్యాప్ అంటే 2 యూనిట్స్ అంటే ఇక్కడ వరకు వెక్టార్. ఈ వెక్టార్ పేరేంటి? 2i క్యాప్. 5j క్యాప్ అంటే y యాక్సిస్ డైరెక్షన్లో 5 యూనిట్స్ 1 2 3 4 5 ఇక్కడ వరకు. ఈ వెక్టార్ పేరేంటి? ఈ వెక్టార్ పేరు 5j క్యాప్. సో ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ అప్రాక్సిమేట్ ఇక్కడ. సో ఈ వెక్టారే మనకి కావాల్సిన 2i క్యాప్ ప్లస్ 5j క్యాప్ వెక్టార్. సో వెక్టార్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయడం చూసాం. సో ఏ బార్ అనే వెక్టార్ ఇదండి. ఏ బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి. ఇది వెక్టార్ వచ్చింది, ఇది వెక్టార్. దీని లెంగ్త్ ఎంత మరి? ఇప్పుడు దీని లెంగ్త్ అంటే మీరు చెప్తారు దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 2. ఇది డైరెక్షన్, ఇది మ్యాగ్నిట్యూడ్. ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ మీరు చెప్తారు 2 అని చెప్తారు. ఈ వెక్టార్ డైరెక్షన్ ఏంటంటే i క్యాప్ అని చెప్తారు. మరి ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 5 చెప్తారు. ఈ వెక్టార్కి డైరెక్షన్ ఏంటంటే j అని చెప్తారు. మరి ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత చెప్తారు? మరి 2ని 5ని కలిపి 7 అంటారా? ఈ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడే కదా మనం చూసాం, ఫార్ములా ఏం చూసాం? ఏ బార్ వెక్టార్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్. ఇలా రిజాల్వ్ చేస్తే అప్పుడు ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. ఈ ఏఎక్స్ స్క్వేర్, ఈ ఏవై స్క్వేర్. సో ఇప్పుడు చెప్పండి, దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తారు మీరు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 4 ప్లస్ 9 ఈక్వల్ టు రూట్ 13. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్. ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్లు ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంకొక వెక్టర్ రాస్తాను నేను. పీ బార్ వెక్టార్ ఈజ్ 3i ప్లస్ 7j. ఒకవేళ -7j ఉందనుకోండి, దీని అర్థం ఏంటి? ఇంతకీ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఎన్ని ప్లస్లు రాస్తున్నారు, మైనస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, దీని అర్థం ఏంటంటే అండి 3i ప్లస్ 7 ఇంటూ -j అని అర్థం. -7j అంటే +7 ఇంటూ -j. -j క్యాప్ అంటే అర్థం ఏంటి? j క్యాప్ అంటే y యాక్సిస్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ అయితే, -j క్యాప్ అయితే నెగటివ్ y యాక్సిస్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్. సింపుల్, అంతే. సో ఇప్పుడు ఈ వెక్టార్ మనం లొకేషన్ ఎట్లా చూపించాలి? ఇప్పుడు మనం గ్రాఫ్లో x యాక్సిస్ మీద 3i అన్నాడు. x యాక్సిస్ మీద 3i అంటే ఇప్పుడు వెక్టార్ ఇక్కడ దాకా వస్తుంది, 3 యూనిట్స్ కదా, 1 2 3. ఇది 3i, ఇప్పుడు ఇది 3i. 7 యూనిట్స్ నెగటివ్ y యాక్సిస్, 7 యూనిట్ అంటే కిందకి డ్రా చేయాలి. 1 2 3 4 5 6 7 ఈ వెక్టార్. సో ఈ వెక్టారే మనకు కావాల్సిన -7j లేదా 7 ఇంటూ -j. సో ఈ రెండు వెక్టార్స్ కలిసే ప్లేస్లో ఇది మనకు కావాల్సిన 3i బార్ మైనస్ 7j బార్. సో ఇది వెక్టర్ యొక్క మీనింగ్. మరి దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ కావాలంటే సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా. అండర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్స్ని స్క్వేర్ చేయండి, 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కోఎఫిషియంట్ -7 స్క్వేర్. స్క్వేర్ చేస్తే -7 ప్లస్ అయినా ఒకటే కాబట్టి 7 స్క్వేర్ రాయొచ్చు. సో రూట్
9 ప్లస్ 49 రూట్ 58. దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టర్. ఇది వెక్టార్ రాసే పద్ధతి, దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే పద్ధతి. ఓకే, చలో ఒక వెక్టార్ రాయటం చూసాం, దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవటం చూసాం. సేమ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేద్దాం. ఒక వెక్టార్ ఉంది, దీని పేరు ఏ బార్, ఇది థీటా యాంగిల్ చేస్తుంది. దీని కాంపోనెంట్ వెక్టార్ ఎవరు ఇక్కడ? ఏఎక్స్ ఐ క్యాప్. ఇక A1 A2 రాయట్లేదు, డైరెక్ట్గా ఏఎక్స్ ఐ క్యాప్. దీని కాంపోనెంట్ వెక్టారు వై యాక్సిస్ మీద ఏవై జే క్యాప్. అంటే ఈ వెక్టార్ ఇక్కడ కూడా డ్రా చేస్తాం కదా. మనం ఇక్కడ నుంచి కాస్ థీటా ఏమనుకున్నాం? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్సే రాస్తున్నాను నేను, ఓన్లీ ఏఎక్స్ బై, అంతే కదా, అడ్జసెంట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ ఏఎక్స్ బై హైపోటెనస్ మ్యాగ్నిట్యూడ్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కాసేపు ఏ అనుకుందాం. అక్కడి నుంచి ఏఎక్స్ ఏమవుతుందండి? ఏ కాస్ థీటా. వెరీ 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 ఇంపార్టెంట్. దాకా ముందు వచ్చిన రిజల్టే మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తున్నా. ఏఎక్స్ మీన్స్ ఏ కాస్ థీటా. ఇప్పుడు నేను దీని అప్లికేషన్ కూడా చెప్తాను, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీకు. చూడండి, సో ఏఎక్స్ మీన్స్ ఏ కాస్ థీటా. సో ఏవైజే ఇక్కడ రాస్తున్నాను, ఏవైజే. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ పరంగా చెప్పండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ ఏవై బై హైపోటెనస్ మ్యాగ్నిట్యూడ్ ఏ. దట్ మీన్స్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఇది రెండో మ్యాగ్నిట్యూడ్. సో ఏ సైన్ థీటా ఎవరు? ఏవై ఎవరు? దీని లెంగ్త్ ఏవై. డైరెక్షన్ జెడ్ అనేది డైరెక్షన్, కాసేపు తీసేద్దాం. సో దీని లెంగ్త్ ఏవై. ఆ ఏవై దేనికి సమానమైంది? ఏ సైన్ థీటాకి సమానమైంది. అలాగనే ఏఎక్స్ ఎవరు? ఈ లెంగ్త్ ఏఎక్స్. ఇప్పుడు ఆ ఏఎక్స్ ఎవరికి సమానమైంది? ఏ కాస్ థీటాకి సమానమైంది. ఇప్పుడు ఇక డైరెక్ట్ చెప్పండి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది ఒక వెక్టారు, దీని పేరు పీ బార్, యాంగిల్ థీటా. ఇప్పుడు చెప్పండి, దీని హారిజాంటల్ కాంపోనెంట్ ఎవరు? హారిజాంటల్ కాంపోనెంట్ యాక్చువల్గా మనం ఏం రాస్తాం? ఏ బార్కి ఏం రాశాను? ఏఎక్స్ ఐ క్యాప్ అని రాశాను కదా నేను. ఆ ఏఎక్స్ ప్లస్లో ఏమొచ్చింది? ఏ కాస్ థీటా వచ్చింది. ఇక్కడ పీ కాస్ థీటా. సో హారిజాంటల్ కాంపోనెంట్ పీ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్. వర్టికల్ కాంపోనెంట్ పీ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. ఏఎక్స్ ఏవైల బదులు ఇక ట్రిగనామెట్రిక్ టర్మ్స్ వాడండి. ఏఎక్స్ అంటే ఏ కాస్ థీటా, ఏవై అంటే ఏ సైన్ థీటా కాబట్టి, సో ఏ సైన్ థీటా ఇంటూ జే క్యాప్ ఇది డైరెక్షన్, ఇది ఏ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్స్. సో పీ బార్ అనే వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి? పీ కాస్ థీటా ఐ బార్, పీ సైన్ థీటా జే బార్. అప్పుడు మనం సమ్మేషన్ ఫార్ములా ఎలా రాయాలి? పీ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ థీటా ఐ బార్ ఐ క్యాప్ ప్లస్ పీ సైన్ థీటా జే క్యాప్. ఇది ఎగ్జాక్ట్ రెజల్యూషన్. ఒక వెక్టార్ యొక్క ఎగ్జాక్ట్ రెజల్యూషన్ ఇది. ఒక వెక్టార్కి రెండు కాంపోనెంట్స్ పీ కాస్ థీటా ఐ క్యాప్, పీ సైన్ థీటా జే క్యాప్. ఆ రెండింటిని కలిపితే ఈ రిజల్టెంట్ వెక్టార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జాక్ట్ రెజల్యూషన్. ఇంతకుముందు చెప్పింది కాబట్టి ఇక్కడ ఏఎక్స్ అని రాసాము అంతే. ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్ అని రాసాను. ఏఎక్స్ ఏవైల బదులు ఆ ట్రిగనామెట్రిక్ టర్మ్స్ రాశాను. మీకు ఇక్కడ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎన్ఎల్ఎంలో వస్తాయి ఇట్లాంటివి ప్రాబ్లమ్స్, మోడల్ ప్రాబ్లమ్స్. ఒక వ్యక్తి కొంత ఫోర్స్తో ఇట్లా ఆగుతున్నాడు, కొంత ఫోర్స్తో ఇలా లాగుతున్నాడు. ఈ ఫోర్స్ హారిజాంటల్తో పోలిస్తే థీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఈ ఫోర్స్ రెండు కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది కదా. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్. యాంగిల్ ఇదైనా థీటానండి. ఇక్కడ హారిజాంటల్తో తీసుకున్న థీటానే, ఈ హారిజాంటల్తో తీసుకున్న థీటానే. అప్పుడు ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఎవరు? ఎఫ్కి హారిజాంటల్ కాంపోనెంట్ ఎవరు? ఎఫ్ కాస్ థీటా. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ చెప్తున్నా నేను, డైరెక్షన్స్ కాదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాట్లాడుతున్నా. ఎఫ్ ఫోర్స్కి హారిజాంటల్ కాంపోనెంట్ ఎవరు? ఎఫ్ కాస్ థీటా. వర్టికల్ కాంపోనెంట్ ఎవరు?
ఎఫ్ సైన్ థీటా. ఇలా కాంపోనెంట్స్గా విడగొట్టడం మీకు అలవాటు కావాలి. హారిజంటల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ థీటా అవుతుంది ఎప్పుడు కూడా. ఆల్వేస్ రిమెంబర్, థీటాని ఆనుకొని ఉన్న సైడ్ కాస్ థీటా సైడ్, థీటాని ఆనుకొని ఉన్నది కాస్ థీటా సైడ్. ఓకేనా? ఇట్లా రిజాల్వ్ చేస్తారు, దీని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఎన్ఎల్ఎంలో. కొంచెం కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్న 1-2 సార్లు వినండి వీడియో, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది 100%. స్టార్టింగ్ చెప్పాను కదా, ఇప్పుడే పరిచయం అవుతున్నాం కాబట్టి ఇప్పుడే మనకు వీళ్ళెవరు సరిగ్గా అర్థం కాదు, వీడేంటి వాడేంటి అర్థం కాదు. రాను దాని మీద వర్క్ చేస్తున్న కొద్దీ, వాళ్ళతో జర్నీ చేస్తున్న కొద్దీ మనకు వాళ్ళంటే ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సపోజ్ దీని మీద ఒక వెక్టారు ఈ డైరెక్షన్లో ఉంది. ఈ వెక్టార్ పేరు క్యూ బార్. ఇది హారిజాంటల్తో థీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏమంటే రిజాల్వ్ చేయండి. ఇప్పుడు క్యూ బార్ని రిజాల్వ్ చేయండి. క్యూ బార్ యొక్క హారిజాంటల్ వెక్టార్ ఎవరు? కాస్ థీటా. ఏ కాస్ థీటా? క్యూ కాస్ థీటా. క్యూ బార్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ క్యూ కాస్ థీటా. క్యూ బార్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ క్యూ సైన్ థీటా. థీటాని ఆనుకోని ఎవరుంటారో వాళ్ళు కాస్ థీటా. క్యూ కాస్ థీటా, ఇది క్యూ సైన్ థీటా. డైరెక్షన్స్ పరంగా మాట్లాడాలంటే ఇది ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి క్యూ కాస్ థీటా ఐ క్యాప్, ఇది ఎలాంగ్ వై యాక్సిస్ కాబట్టి క్యూ కాస్ థీటా జే క్యాప్. నెక్స్ట్ ఇంకొక వెక్టార్, దీని పేరు టీ బార్. చెప్పండి, దీని హారిజాంటల్ కాంపోనెంట్ ఎవరు? థీటా యాంగిల్ ఇక్కడ చేస్తుంది, థీటా యాంగిల్ చేస్తుంది. సో టీ బార్ కాస్ థీటా, టీ బార్ కాదు టీ కాస్ థీటా మ్యాగ్నిట్యూడే, ఇది టీ సైన్ థీటా. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ పరంగా అయితే. డైరెక్షన్స్ అయితే ఇంటూ ఐ క్యాప్ ఇంటూ జే క్యాప్. కమాన్, ఇక్కడ తీసుకున్నాం. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ వెక్టార్ పేరు ఎం బార్ వెక్టార్. ఇది వర్టికల్ డైరెక్షన్తో థీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎం బార్ యొక్క కాంపోనెంట్స్ ఏమేంటివి? హారిజాంటల్ కాంపోనెంట్ ఏం రాయాలి? ఇప్పుడు మీరు వర్టికల్ కాంపోనెంట్ ఏం రాయాలి? వర్టికల్ కాంపోనెంట్ ఎం కాస్ థీటా. ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ ఎం సైన్ థీటా. మీకేం చెప్పాను, థీటాని ఎవరు అనుకుని ఉంటారో వాళ్ళు కాస్ థీటా. సో ఇక్కడ కాస్ థీటా వస్తుంది. ఇంతకుముందు థీటా ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కాస్ థీటా, ఇప్పుడు ఇక్కడ థీటా ఉంది కాబట్టి ఇక్కడ కాస్ థీటా. ఎం కాస్ థీటా, ఇది ఎం సైన్ థీటా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా రిజాల్వ్ చేయడం ఇంపార్టెంట్. రిజాల్వ్ చేసేటప్పుడు ఈ థీటాలను చూడటం కూడా ఇంపార్టెంట్. సో కాంపోనెంట్స్ అండి ఇవి, క్యూ కాస్ థీటా, క్యూ సైన్ థీటాలు కాంపోనెంట్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఇంటూ ఐ చేసాం కాబట్టి అది డైరెక్షన్ అవుతుంది. సో కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేయటం మీకు అర్థమైంది కదా. ఒకవేళ 3 యాక్సిస్లు ఉన్నాయనుకోండి, 3 యాక్సిస్లు అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఎక్స్ వై జెడ్. అప్పుడు ఒక వెక్టార్ మనం XY ప్లేన్ మీద కాకుండా ఇట్లా స్పేస్లోకి తీసాను. ఇప్పుడు ఒక వెక్టార్ ఇట్లా ఉంది, స్పేస్ ఇలా అంటే అది X మీద దానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది, Y మీద దానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది, Z మీద దానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో దానికి 3 రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ X మీద కాంపోనెంటు XI క్యాప్ అనుకుందాం, Y మీద కాంపోనెంటు YJ క్యాప్ అనుకుందాం, Z మీద కాంపోనెంటు ZK క్యాప్ అనుకుందాం. అప్పుడు నేను డ్రా చేసిన వెక్టార్ అంటే ఈ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఈ మూడిటి సమ్. రెండిటికి సంబంధించిందే డ్రా చేశాను అనుకోండి, ఓన్లీ XY ప్లేన్ మీద డ్రా చేశాను అనుకోండి. XY ప్లేన్ మీద డ్రా చేస్తే ఈ వెక్టార్ని ఎట్లా చూపించాలి? ఈ రెండింటి సమ్గా చూపించాం, XI ప్లస్ YJ అని చూపించాం. XY ప్లేన్ మీద కాకుండా ఇట్లా స్పేస్లోకి డ్రా చేశాను, అప్పుడు ఈ మూడిటి సమ్గా చూపిస్తాం. సో నేను డ్రా చేసిన వెక్టార్ పేరు R బార్ అనుకుంటే R బార్ విల్ బి ద సమ్ ఆఫ్ XI ప్లస్ YJ ప్లస్ ZK. ఇదండి వెక్టార్. ఓకే, ఇట్లా XYZ ప్లేన్ మీద అయితేనేమో XYZ యాక్సిస్ మీద అయితే 3 యూనిట్ వెక్టార్ల రిప్రజెంటేషన్లో చూపిస్తాం. ఓకేనా? ఇది రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏమీ లేదు. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఒక సింపుల్ విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా XY ప్లేన్ మీద మనం దాదాపుగా NLMలో 3 డైమెన్షనల్ వర్క్ చేయం. 3 డైమెన్షనల్ వర్క్లో మనం NLMలో చేయము, ఓన్లీ 2 డైమెన్షన్లో చేస్తాం. ఒక వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేస్తాం, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్. ఒకవేళ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంటే వర్టికల్ కాంపోనెంట్ ఇటు ఉంటుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఇటు ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా లాగుతున్నారు అంటే కొంతది వర్టికల్గా లిఫ్ట్ అవుతుంది, కొంత హారిజాంటల్గా లిఫ్ట్ అవుతుంది. మీరు ఇలా డౌన్కి అంటున్నారంటే, మీరు ఇలా నెడుతున్నారంటే
కొంత హారిజాంటల్గా మూవ్ అవుతుంది, కొంత కిందకి మూవ్ అవుతుంది. కాంపోనెంట్స్ అట్లా స్ప్లిట్ అవుతాయి. ఒక రెండు వెక్టార్స్ని ఎడిషన్ చేయటం చూద్దాం. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. చూడండి, 3 p బార్ అనే వెక్టార్ 3i + 4j - 2k, q బార్ i - j + 5k. Find the magnitude of p bar plus q bar. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ p బార్ని q బార్ని యాడ్ చేసి దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఎడిషన్ ఎట్లా చేస్తాం మనం? రెండు వెక్టార్స్ని సేమ్ లైక్ టర్మ్స్ని యాడ్ చేయటమే. p బార్ = 3i + 4j. జనరల్గా ఈ క్యాపులు పెట్టకుండా రాస్తుంటాం ఇక మనకు అలవాట్లో. సో ఎగ్జాక్ట్గా అయితే క్యాపులు పెట్టాలి, వాటికి టోపీలు పెట్టకపోతే అవి గుర్తుపట్టలేవు. సో రెండింటిని యాడ్ చేద్దాం, p + q. సో 3a + i 4i, 4j - j 3j, 5k - 2k + 3k. ఇది p బార్ + q బార్ అనే వెక్టార్. 4i + 3j + 3k. దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇంతకుముందు రెండు వెక్టార్లు ఉన్నప్పుడు చెప్పాను మ్యాగ్నిట్యూడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. దీని స్క్వేర్ చేసాం రెండు ఉన్నప్పుడు. ఇప్పుడు మూడోది ఉంటే మూడో దాని స్క్వేర్ కూడా రాస్తాం. 4² + 3² + 3², 16 + 9 + 9, 25 + 9 34. ఇది మ్యాగ్నిట్యూడ్. యూనిట్ వెక్టార్ కనుక్కోమన్నాడు అనుకోండి. p బార్ + q బార్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ కనుక్కోమంటే యూనిట్ వెక్టార్ యొక్క ఫార్ములా ఆ వెక్టారు బై దాని మ్యాగ్నిట్యూడ్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. యూనిట్ వెక్టార్ కనుక్కోవడానికి ఆ వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. వెక్టార్ ఎంత ఇక్కడ? వెక్టార్ ఎవరు ఇక్కడ? p బార్ + q బార్ వెక్టార్. దాని మ్యాగ్నిట్యూడ్ ఎవరు? p బార్ + q బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో 4i + 3j + 3k / √34. ఇది యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ కావాలంటే మీకు ఎప్పుడైనా ఆ వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయండి. సో ఇట్లా వెక్టార్స్ని యాడ్ చేస్తాం, వెక్టార్స్ని డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. మీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్తాను. మీకు ఐపీ బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడతాయి. ఒక్క నిమిషం. ఓకే, ద వర్టికల్ కాంపోనెంట్ 2 మార్క్స్ క్వశ్చన్లో ఉంది మనకి టెక్స్ట్ బుక్లో. ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్? ఒక వెక్టార్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఈక్వల్ అయినాయట. ఇప్పుడే మనం చూసాం ఒక వెక్టార్కి హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్స్ ఎవరెవరు అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెక్టార్ p బార్ వెక్టార్ అనుకుందాం. దీని యాంగిల్ తీటా అనుకుందాం. హారిజాంటల్తో చేసే యాంగిల్ తీటా అనుకుందాం. ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటి? p cos తీటా. దీన్ని హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వర్టికల్ కాంపోనెంట్ ఏంటి? p sin తీటా. ఇప్పుడు మీకేమన్నాడు? ఈ హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్స్ రెండు ఈక్వల్. అంటే p sin తీటా = p cos తీటా. డైరెక్ట్ చెప్పొచ్చు తీటా ఎంత అయితే ఈ రెండు ఈక్వల్ అయితే తీటా 45 degrees దగ్గర ఈ రెండు ఈక్వల్ అయితే. సో తీటా ఈజ్ 45 degrees. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ వెక్టార్ v మేక్స్ అన్ యాంగిల్ e విత్ ద హారిజాంటల్. ఒక వెక్టార్ అట హారిజాంటల్తో e అనే యాంగిల్ చేస్తుందట. e ఒక వెక్టార్ v బార్ అనే వెక్టార్ హారిజాంటల్తో e అనే యాంగిల్ చేస్తుంది. ద వెక్టార్ ఈజ్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ e బార్. ఈ వెక్టార్ని ఇంకొంత రొటేట్ చేశాడట. అంటే ఇంకొద్దిగా వేరే కొంత యాంగిల్తో రొటేట్ చేశాడు. v బార్ ఇది ఇక్కడ ఉండాల్సిన వెక్టార్ని ఇట్లా రొటేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఏదో సమ్ యాంగిల్ e బార్ అని e డాష్ అనే కొంత యాంగిల్ రొటేట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు సేమ్ వెక్టార్సేనా? ఈ వెక్టార్ ఒకటేనా? కాదు. ఇక్కడున్న వెక్టార్నే రొటేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం, బట్ దాని డైరెక్షన్ చేంజ్ అయింది. ఈ వెక్టార్ డైరెక్షన్ ఇటు ఉంది, ఈ వెక్టార్ డైరెక్షన్ ఇటు ఉంది. సో వెక్టార్ అంటే ఏంటి? దానికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కళ్ళు లాంటివి. అందులో ఒక కన్ను తేడా వచ్చింది. దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెక్టార్ లెంగ్త్ ఎంత ఉంటుంది? ఈ వెక్టార్ లెంగ్త్ అంతే ఉంటుంది.
ఒక కన్ను బాగానే ఉంది కానీ ఈ రెండో వెక్టార్కి డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి సో ఈ వెక్టార్ వేరు ఈ వెక్టార్ వేరు. వెక్టార్స్ చేంజ్ అవుతాయి అంటే ఎస్ చేంజ్ అవుతాయి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. ఒక్క నిమిషం. థర్డ్ క్వశ్చన్. ఇవి 2 మార్క్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2 forces of magnitudes 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of their resultant? రెండు ఫోర్సులట టెక్స్ట్ బుక్ మీ దగ్గర పెట్టిన క్వశ్చన్ అంతా నేను రాయట్లేదు, క్వశ్చన్ చూడండి. 2 ఫోర్సులట 3 units ఒకటట 5 units ఒకటి యాక్ట్ ఎట్ 60 degrees విత్ ఈచ్ అదర్. సో ఒక పాయింట్ దగ్గర ఒక ఫోర్సు ఇది 3 units అనుకుందాం, ఇంకో ఫోర్సు 5 units అనుకుందాం. 3 units అనుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర 2 ఫోర్సులు 2 డైరెక్షన్లలో పనిచేస్తున్నాయి. ఎంత యాంగిల్ ఆ రెండింటికి మధ్య అంటే 60 degrees. ఈ 2 ఫోర్సులు అనమాట. ఒక ఫోర్స్ ఒకళ్ళు ఇట్లా లాగుతున్నారు 3 unitsతో లాగుతున్నారు, ఒకళ్ళు ఇటు లాగుతున్నారు 5 unitsతో లాగుతున్నారు. వీళ్ళిద్దరి రిజల్టాంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? రిజల్టాంట్ ఎటుంటుంది? వీళ్ళిద్దరికి ఇలా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. ఈ రిజల్టాంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఇది దేని ద్వారా వస్తుంది మనకి? ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సో ఈ రెండుతో మనకి ప్యారలలోగ్రామ్ కంప్లీట్ అవుతుంది కదా. సో ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ప్రకారం రిజల్టాంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా ఏంటి? అండర్ రూట్ 3 square ప్లస్ 5 square. మీకు గుర్తు చేస్తాను, రిజల్టాంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ఫార్ములా a square ప్లస్ b square ప్లస్ 2ab cos theta, where ab are these two magnitudes. 15 అనేది. సో ఇది a, ఇది b. సో 3 square ప్లస్ 5 square ప్లస్ 2 into 3 into 5 into cos 60 degrees. That finally 9 plus 25 plus cos 60 అంటే ఎంత? 1/2. 1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. 3 5s are 15, రైట్? ఓకే. 25 ప్లస్ 15 40 ప్లస్ 9 49. 49కి రూట్ 7 units. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టాంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 7 units. ఇది మనం ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ద్వారా మనం చూడవచ్చు. నెక్స్ట్, వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నవి. ఒక వెక్టార్ ఉంది. 4th క్వశ్చన్. A ఈజ్ ఈక్వల్ టు I cap ప్లస్ J cap. I cap ప్లస్ J cap. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్? ముందు ఈ వెక్టార్ డ్రా చేద్దాం. మీకు ఇప్పుడు నేను చెప్పాను ఈ వెక్టార్ ఎట్లా డ్రా చేయాలి? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుందాం. I cap అంటే I అంటే 1 యూనిట్, ఓన్లీ 1 యూనిట్ లెంగ్త్ ఉండే వెక్టార్ ఇదేనమాట. ఇది I cap అనే వెక్టార్ ప్లస్ J cap, ఇది 1 యూనిటే J cap. సో ఈ 2 మీట్ అయ్యేది ఇక్కడ ఉంటుంది, ఈ 2 మీట్. సో ఇది మనకు కావాల్సిన I ప్లస్ J వెక్టార్. మనం యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్కి యాక్చువల్గా ఫార్ములా ఉంది. 2 వెక్టార్ల మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు చెప్పచ్చు ఇక్కడ మనకి ఫామ్ అయింది ఒక స్క్వేర్. సో స్క్వేర్లో ఇక్కడ యాంగిల్ 45 degrees ఉంటుంది. డైరెక్ట్ చెప్పచ్చు, డైరెక్ట్గా. బట్ మనం డైరెక్ట్గా అవసరం లేదు, ఫార్ములా ప్రకారం చేద్దాం. ఎందుకంటే వేరే వెక్టార్ ఇచ్చినప్పుడు మనకు అర్థం కాదు కదా. సో ఇప్పుడు ఎవరెవరికి మధ్య యాంగిల్ కనుక్కోమన్నాడు? ఈ వెక్టార్కి ఏది I బార్ ప్లస్ J బార్ అని ఈ వెక్టార్కి. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్కి. ఎక్స్ యాక్సిస్ అంటే I క్యాపే కదా, ఎక్స్ యాక్సిస్ యొక్క డైరెక్షన్ I క్యాపే కదా. సో దీనికి మధ్య యాంగిల్, ఈ మొత్తానికి దీనికి మధ్య యాంగిల్ అయినా 1 యూనిట్ వెక్టార్కి ఈ వెక్టార్కి మధ్య యాంగిల్ అయినా ఒకటే ఉంటుంది కదండి. ఇది ఈ రెండింటికి మధ్య యాంగిల్ అయినా ఈ మొత్తానికి మధ్య యాంగిల్ అయినా ఒకటే ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య యాంగిల్ కనుక్కోవాలి. సో ఫస్ట్ యాంగిల్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏముంది? R² ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ A² ప్లస్ B² ప్లస్, ఒక్క నిమిషం, డాట్ ప్రోడక్ట్లో కనుక్కోలేదు మనం. డాట్ ప్రోడక్ట్ మీకు చెప్పలేదు కాబట్టి నేను
దీన్ని డాట్ ప్రోడక్ట్లో చేయలేకపోతున్నాం. డాట్ ప్రోడక్ట్ ప్రకారం చేద్దాం. ఏ డాట్ బి ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాథమెటిక్స్లో చేస్తారు, మనకి ఇక్కడ ఇంతవరకు రాలేదు, ఫిజిక్స్లో రాలేదు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చాక నాకు ఇది గుర్తుకొచ్చింది. యాక్చువల్గా డైరెక్ట్ ఆన్సర్ మనం 45 degrees రాయొచ్చు. ఫార్ములా ప్రకారం రాయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా. ఇక్కడ నేను ఏ బార్ డాట్ బి బార్ ఏంటో చెప్తాను. డాట్ ప్రోడక్ట్ ఎట్లా చేయాలి, ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ ఎట్లా చేయాలి. ప్రోడక్ట్లు అసలు మనకు లేవు ఇంతవరకు. మ్యాథమెటిక్స్లో ఉంటాయి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అంటే మ్యాథమెటిక్స్లో ఉంటాయి. బట్ ఫిజిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కాబట్టి, బైపీసీ వాళ్ళకి ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం కనుకోవాల్సిన తీటా. రెండు వెక్టార్ల మధ్య యాంగిల్ తీటా ఉంటే ఈ రెండు వెక్టార్లు మనకి తెలిస్తే, ఈ రెండు తెలిస్తే వెక్టార్లు, ఈ తీటా కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సో ఏ బార్ ఐ ప్లస్ జే డాట్, ఇది ఏ బార్ అన్నట్టు, ఈ ఒక వెక్టార్ ఏ బార్, ఇంకో వెక్టార్ బి బార్. బి బార్ ఎవరు, డాట్ ఐ ఈక్వల్ టు ఏ బార్ అంటే ఈ వెక్టారు, బి బార్ అంటే ఈ వెక్టార్. మరి ఏ బీలు అంటే ఎవరు, వీళ్ళ మ్యాగ్నిట్యూడ్స్. దీని మ్యాగ్నిట్యూడ్, దీని మ్యాగ్నిట్యూడ్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటాం, అండర్ రూట్ కోఎఫిషియంట్స్ స్క్వేర్, 1 square + 1 square అండర్ రూట్ 2. సో ఏ అంటే రూట్ 2, బి అంటే దీని మ్యాగ్నిట్యూడ్, ఐ క్యాప్ అంటేనే యూనిట్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ ఇంటూ కాస్ తీటా. తీటా మనకు తెలియదు. రైట్. డాట్ ప్రోడక్ట్ చూడండి ఎట్లా డాట్ ప్రోడక్ట్ చేస్తారు. ఈ వెక్టార్ని డాట్ ప్రోడక్ట్ ఎట్లా చేయాలంటే ఐ టర్మ్స్నే మనం మల్టిప్లై చేయాలి. సింపుల్ విషయం. ఐ టర్మ్ని మల్టిప్లై చేయాలి, జే టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ జే టర్మ్కి మల్టిప్లై చేయడానికి ఇంకో జే లేదు కాబట్టి సో ఇక్కడ జేల ప్రొడక్ట్ ఉండదు. సో ఐ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ మల్టిప్లై చేయండి. 1 1s are 1 అంతే అయిపోయింది. ఒక్కసారి మీకు డీటెయిల్గా చూపిస్తా ప్రొడక్ట్. ఐని ఐతో ఇంటూ చేయాలి, ఐ డాట్ ఐ ప్లస్ జేని ఐతో ఇంటూ చేయాలి, జే డాట్ ఐ. ఇది జనరల్గా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం ఇట్లానే చేసేది. ఈ రెండింటిని ఇంటూ చేసేటప్పుడు దీన్ని దీంతో ఇంటూ చేస్తాం, దీన్ని దీంతో ఇంటూ చేస్తాం. ఐ స్క్వేర్ రాయకండి. ఐని డాట్ ఐ, జేని డాట్ ఐ. జే డాట్ ఐ వాల్యూ 0 అండి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ డిస్లైక్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ వాల్యూ 0. సో గుర్తుపెట్టుకోండి. సో ఐ డాట్ ఐ ఈజ్ 1, దీని వాల్యూ 1. దీని ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మల్టిప్లై చేస్తాం. ఐ డాట్ ఐ వాల్యూ 1 అవుతుంది. డిస్లైక్ వెక్టార్స్ యొక్క ప్రొడక్ట్ 0 అవుతుంది. సో 1 + 0 1 అవుతుంది. సో అట్లా దీని డాట్ ప్రొడక్ట్ 1 వచ్చింది, ఈక్వల్ టు రూట్ 2 కాస్ తీటా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2. 1/√2 అంటే కాస్ 45 degrees అని తెలుసు. సో కాస్ రిమూవ్ చేస్తే తీటా ఈక్వల్ టు 45 degrees మనం అనుకున్నది. సో ఇట్లా రెండు వెక్టార్లు ఇచ్చినప్పుడు యాంగిల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా మీరు చక్కగా యూజ్ చేయొచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్లో. చాలా సింపుల్. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అప్లై చేయొచ్చు మీరు డైరెక్ట్గా. రెండు వెక్టార్స్ అట, 2 రైట్ యాంగిల్డ్ వెక్టార్స్. మళ్ళీ అవి రెండు వెక్టార్లు రైట్ యాంగిల్. ఒక వెక్టార్ ఇలా ఉంది, ఒక వెక్టార్ ఇలా ఉంది. ఓకే, ఒకటంత 7 units, ఇంకోటి 24 units. జనరల్ డైరెక్ట్ చేయొచ్చు పైథాగరస్ థియరం ప్రకారం, కానీ వద్దు, మనం అలవాటు చేసుకుందాం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆర్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, అండర్ రూట్ a² + b² + 2ab కాస్ తీటా. రైట్ యాంగిల్ కాబట్టి కాస్ తీటా 90 అవుతుంది, తీటా 90 అవుతుంది. సో a² మ్యాగ్నిట్యూడ్ 7² + 24² ప్లస్ ఇది 0. ఎందుకు, కాస్ 90, తీటా దగ్గర 90 పెట్టాలి కదా మరి, 0. సో 49 + 576 దట్ గివ్స్ యూ రూట్ 625, దట్ ఈస్ 25. రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, వీళ్ళిద్దరి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 25 units అవుతుంది. సో 6th ప్రాబ్లమ్ సేమ్ మోడల్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను. 6th ప్రాబ్లమ్, పీ బార్ ఒక వెక్టర్ ఇచ్చాడు, క్యూ బార్ ఒక వెక్టర్ ఇచ్చాడు. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనం సేమ్ పీక్యూలతో నేను యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం చేశాను. సేమ్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయండి. 8th క్వశ్చన్ చూడండి. కెన్ ఏ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 0 హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్? ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0 అవుతుందా? నాన్ జీరో కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు ఇది వెక్టార్ ఉందండి, ఈ వెక్టార్కి
రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది జీరో కాదు, ఏది జీరో కాదు అంటే దీని వాల్యూ జీరో కాదు, దీని వాల్యూ జీరో కాదు, ఇది జీరో అవుతుందా? దీని మ్యాగ్నిట్యూడ్ జీరో అవుతుంది. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. ఇదే కదా, ఇది ఏఎక్స్ యూనిట్స్ అనుకుంటాం, ఇది ఏవై యూనిట్స్ అనుకుంటాం. మనకేమిచ్చాడు? ఇది జీరో కాదట, ఇది జీరో కాదట, దీని కాంపోనెంట్స్ జీరోలు కావట. ఇది జీరో కాదు, ఇది జీరో కాదు. మరి ఇది జీరో, ఇది జీరో కాకపోతే వీటి స్క్వేర్లు కదా, అంటే పాజిటివ్ వాల్యూ ఇది, ఇది పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ పాజిటివ్ కలిగితే జీరో అవుతుందా? సో ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ జీరో అయ్యే అవకాశం ఉందా? లేనే లేదు, లేనే లేదు. సో నాన్ జీరో కాంపోనెంట్స్ ఉంటే రెండు కాంపోనెంట్స్, దీని మ్యాగ్నిట్యూడ్ జీరో మీకు ఎట్టి పరిస్థితిలో అవ్వదు. కెన్ టూ వెక్టర్స్ ఆఫ్ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ యాడ్ అప్ టు గివ్ ద జీరో వెక్టర్? క్వశ్చన్ మంచిగా చదవండి, ఎందుకంటే కొన్ని పదాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కెన్ టూ వెక్టార్స్ ఆఫ్ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, రెండు వెక్టార్స్ వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ కాదు, దీని మ్యాగ్నిట్యూడ్ దీని మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్ కాదు. ఈ రెండు వెక్టార్లని కలిపితే వచ్చే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ జీరో అవుతుందా? అయ్యే ఛాన్స్ ఉందా? అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అయ్యే ఛాన్స్ ఉంది. రెండు వెక్టార్ల మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ ఉంటే ఆ వెక్టార్లను కలిపితే జీరో అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎట్లుందంటారా? ఇది చూడండి, ఇది ఒక వెక్టార్, ఇక్కడి నుంచి రెండో వెక్టార్ ఇటు గీశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5i బార్ అనుకోండి, ఇది -5i బార్, అంతే కదా. ఇది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ కాబట్టి 5i బార్ అంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అయితే -5i బార్. ఈ రెండు వెక్టార్లను కలపండి, 5i ప్లస్ -5i కలిపితే జీరో వెక్టార్. అంటే రెండు వెక్టార్ల యొక్క మ్యాగ్నిట్యూడ్లు సేమ్ అయినప్పుడు అవి రెండు కలిపితే జీరో వచ్చే ఛాన్స్ ఉంది, కానీ రెండు వెక్టార్ల మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళని కలిపితే జీరో రాదు. ఓకేనా? సో రిజల్ట్ అండ్ జీరో అవ్వదు ఎట్టి పరిస్థితులు. నెక్స్ట్, కెన్ త్రీ అన్ఈక్వల్ వెక్టర్స్ యాడ్ అప్ టు గివ్ ద జీరో వెక్టర్? మూడు వెక్టార్లను కలిపితే జీరో అవుతుందా? అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ సింపుల్ కదండి. ఇప్పుడు ఒక వెక్టార్, సపోజ్ ఏ బార్ అనే వెక్టార్ తీసుకుందాం 3i, బి బార్ అనే వెక్టార్ తీసుకుందాం 2i, సి బార్ అనే వెక్టార్ తీసుకుందాం -5i. ఈ మూడు వెక్టార్ల మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నాయా? దీనిది మూడు సేమ్ లేవు. ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే. కానీ మూడింటిని కలపండి, 2i ప్లస్ 3i -5i క్యాన్సిల్, జీరో. మ్యాగ్నిట్యూడ్ సేమ్ లేకపోయినా మూడు వెక్టార్లు లేదా మూడు కన్నా ఎక్కువ వెక్టార్లను కలిపితే జీరో వెక్టార్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ రెండే వెక్టార్లు ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ లేకపోతే వాటిని కలిపితే జీరో రాదు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్. అందులో మధ్యలో ఒక క్వశ్చన్ వదిలేసాను, ఎందుకంటే అది నెక్స్ట్ టాపిక్లో ఉంది. మనకి ఇంకా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అన్నీ ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు బాయ్, జై హింద్.